బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ప్రియమైన సోదరులారా మరియు సోదరిమణ్లారా, ఈరోజు మనం చాలా సున్నితమైన కానీ సమాజంలో ఎక్కువగా చర్చకు వస్తున్న ఒక ప్రశ్న గురించి మాట్లాడబోతున్నాము. ముస్లింలు ఎందుకు ఉగ్రవాదులుగా మారుతున్నారు అని కొందరు అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు సమాధానమివ్వాలంటే మనం భావోద్వేగంతో కాదు, జ్ఞానంతో, నిజాలతో, ఖుర్ఆన్ మరియు సహీ హదీద్ ఆధారంగా మాట్లాడాలి. మొదట ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇస్లాం అనే పదం స్వయంగా శాంతి అనే అర్థాన్ని ఇస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఇచ్చిన ధర్మం శాంతి, కరుణ, న్యాయం నేర్పిస్తుంది. కాబట్టి అమాయకులను హాని చేయటం, భయపెట్టడం, అన్యాయం చేయటం ఇవి ఇస్లాం కాదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పవిత్ర ఖుర్ఆన్లో చెప్పారు. ఉదాహరణకు 5వ సూర 32 ఆయత్, ఎవరైనా ఒక నిరపరాధిని చంపితే అతను మొత్తం మానవజాతిని చంపినట్లే, మరియు ఎవరైనా ఒక ప్రాణాన్ని కాపాడితే అతను మొత్తం మానవజాతిని కాపాడినట్లే. ఇది ఇస్లాం యొక్క స్పష్టమైన బోధన. అయితే సమస్య ఎక్కడ ఉంది? ఎందుకు కొందరు తప్పుదారిలో పడుతున్నారు? మొదటగా జ్ఞానం లేకపోవడం. నిజమైన ఇస్లామిక్ జ్ఞానం లేకపోతే మనిషి సులభంగా తప్పుదారిలో పడిపోతాడు. ఖుర్ఆన్ మరియు సున్నత్ను సరైన విధంగా అర్థం చేసుకోకపోతే కొందరు దాన్ని తప్పుగా ఉపయోగిస్తారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, మీ మధ్యలో అతిగా వెళ్లేవారు నశిస్తారు. అంటే మితిమీరిన ఆలోచనలు మనిషిని నాశనం చేస్తాయి. రెండవది కోపం మరియు భావోద్వేగం. ప్రపంచంలో ఎక్కడైనా అన్యాయం జరిగితే కొందరు యువకులు కోపంతో స్పందిస్తారు. కానీ ఇస్లాం మనకు చెబుతుంది, కోపంతో కాదు, సహనం, జ్ఞానం, దువాతో ముందుకు వెళ్ళాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. ఉదాహరణకు 16వ సూర 125 ఆయత్, నీ ప్రభువు మార్గానికి జ్ఞానంతో మరియు మంచి ఉపదేశంతో పిలువు. మూడవది తప్పు ప్రభావాలు. కొందరు వ్యక్తులు లేదా గుంపులు ఇస్లాం పేరుతో తప్పు భావాలను వ్యాప్తి చేస్తారు. వారు యువతను తప్పుదారిలోకి తీసుకెళ్తారు. ఇది చాలా ప్రమాదకరం. నాలుగవది రాజకీయ మరియు సామాజిక పరిస్థితులు. ప్రపంచంలో కొన్ని చోట్ల అన్యాయం జరుగుతుంది, కాని దానికి సమాధానం నిరపరాధులను హాని చేయడం కాదు. ఇస్లాం న్యాయం నేర్పిస్తుంది, అన్యాయం కాదు. ప్రియమైన సోదరులారా, మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితం ఎలా ఉంది? ఆయనను అవమానించారు, హింసించారు, ఆయనను మక్కా నుండి బయటకు పంపించారు. కాని ఆయన ఎప్పుడూ నిరపరాధులపై హింస చేయలేదు. మక్కా విజయం సమయంలో ఆయనకు ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది, కాని ఆయన ఏమి చేశారు? అందరినీ క్షమించారు. ఇది ఇస్లాం, ఇది మన ఆదర్శం. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు. ఉదాహరణకు 21వ సూర 107 ఆయత్, మేము నిన్ను లోకాలన్నిటికీ కరుణగా పంపాము. ఇప్పుడు మనం ఏమి చేయాలి? మొదటగా సరైన జ్ఞానం పొందాలి, ఖుర్ఆన్ మరియు సహీ హదీద్ నేర్చుకోవాలి. రెండవది మంచి స్నేహితులను ఎంచుకోవాలి. మూడవది కోపాన్ని నియంత్రించాలి. నాలుగవది సమాజంలో శాంతి మరియు న్యాయం కోసం పనిచేయాలి. ముస్లింగా ఉండటమంటే మంచి ప్రవర్తన కలిగి ఉండటం, నిజాయితీగా ఉండటం, ఇతరులకు సహాయం చేయడం. ఇదే ఇస్లాం. ప్రియమైన సోదరులారా, కొందరు చేసిన తప్పుల వల్ల మొత్తం ముస్లిం సమాజాన్ని తీర్పు చేయడం తప్పు. ప్రతి వ్యక్తి తన చర్యలకు బాధ్యత వహించాలి. మనము ప్రపంచానికి చూపించాలి, ఇస్లాం అంటే శాంతి అని. మన ప్రవర్తన ద్వారా, మన మాటల ద్వారా, మన జీవితం ద్వారా. ఇప్పుడు మనం ఒక గొప్ప దువాతో ముగిద్దాం. ఓ అల్లాహ్ అర్ రహ్మాన్ అర్ రహీం, మాకు సరైన జ్ఞానం ఇవ్వుము, మమ్మల్ని తప్పు మార్గాల నుండి రక్షించుము. ఓ అల్లాహ్, మా యువతను కాపాడుము, వారికి సన్మార్గం చూపుము. ఓ అల్లాహ్, ప్రపంచంలో శాంతిని ప్రసాదించుము, మాకు సహనం ఇవ్వుము. ఓ అల్లాహ్, మమ్మల్ని నీకు ఇష్టమైన మార్గంలో నడిపించుము. అమీన్ యా రబ్బల్ ఆలమీన్.